ఇంకొకటి సార్ మన సినిమాలు చూసుకుంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తే సౌందర్య గారిని ఎక్కువ రిపీట్ చేశారు ఎక్కువ సినిమా. అంటే ఆ క్యారెక్టర్స్కి ఆవిడైతేనే బాగుంటుంది సార్. 5 సినిమాలు చేశారు సార్ ఆవిడ. ఫస్ట్ ఆవిడతో నేను ప్రేమ ప్రయాణం అని ఒక సినిమా చేశాను సార్. అవును సార్. అది హీరోలు పెద్ద హీరోలు కాదు, వినోద్ కుమార్, శ్రీకాంత్. అవును. దాని తర్వాత దాంట్లో సౌందర్య, దాని తర్వాత పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఇలా మంచి ఆవిడేస్తేనే బాగుంటాయి అన్న సబ్జెక్ట్స్ 5 సినిమాలు చేశాను సార్. ఆవిడ బ్యాడ్ లక్, ఆవిడ పోవడం ఇండస్ట్రీకి పెద్ద నష్టం సార్ అది. అందువల్ల నాకు తెలిసిన అందరి హీరోయిన్లతో చేశాను సార్. ప్రతి ఒక్కరితో చేశాను. పాత సావిత్రి వాళ్ళతో చేయలేసి అవకాశం రాలేదు, సగం సినిమా వచ్చి ఆగిపోయింది. అది కూడా దొరకలు ఉంటారు కదా, లెజెండరీ ఆర్టిస్టులతో చేయలేకపోయామని. ఆయన ఎస్వి రంగారావు గారు, ఎస్వి రంగారావు గారితో కొత్త కాపురం సగం సినిమా చేసాం. సగం సినిమా చేసేటప్పుడు చనిపోయాడు. అప్పుడు ఎస్వి రంగారావు గారు సగం సినిమా చేసి ఆయన తీసేసి ఎవరిని ఎలా అప్పుడు గుమ్మడి గారి దగ్గరికి పోయి గుమ్మడి గారిని రిక్వెస్ట్ చేసి గుమ్మడి గారిని పెట్టి బ్యాలెన్స్ ఫినిష్ చేసాం సార్. ఓకే. కొత్త కాపురం. అదేలేండి, కొత్త కాపురం. అలాంటి మహానటులు రారు సార్. వాళ్ళు ఆయన ఎస్వి రంగారావు గారంటే తమిళ్ ఫీల్డ్ కాదు, ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలోనే పెద్ద ఫేమస్ సార్ ఆయన. అవును, అలా ఉండింది సార్. అది ఆర్టిస్టుల విషయానికి వస్తే ఆ రోజుల్లో ఇప్పటికీ మీ పోటీ పెద్దవాళ్ళు చెప్తుంటారు అనమాట, ఆర్టిస్టులు ఎలా ఉండరు డిసిప్లైన్గా ఏంటి అనేది. అయితే ఆ జనరేషన్లో ఉన్నటువంటి హీరోయిన్లు అందరితో కూడా మీరు వర్క్ చేశారు. ఇప్పుడు మీకు రోజా గారితో చేశారు, రోజా ఉంది, లేకపోతే సౌందర్య గారు, రాధా గారు, అమ్మాయి రాసిని కూడా మేము ఇంట్రడ్యూస్ చేసింది గోకుల సీతలో. ఓకే. ఇలా అందరు హీరోయిన్లతో చేసాం సార్. దాని తర్వాత సీత, వీళ్ళందరూ అందరూ మంచి ఆర్టిస్టులే సార్. తర్వాత ఇప్పుడు మారిపోయేది, అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్కువ, మన తెలుగు కంటే కూడా అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. నాకు తెలిసి మేబీ మీకు కంఫర్ట్ ఎక్కడ వచ్చిందంటే మన తెలుగు వాళ్ళే అందరు ఆర్టిస్టులు అయ్యేసరికి మీకు ఫట్లాడిచ్చేవాళ్ళు నెంబర్ ఆఫ్ డేస్. అంటే అది కాదు కాదు గురుగారు, వాళ్ళు నిజంగా చాలా సిన్సియర్గా చేసేవాడు సార్. సౌందర్య క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి చేసేది. ఓకే. ఇప్పుడు రాధా కానీ రోజాతో ఇల్లు పెళ్ళి అన్న ఇవి చేశాను నేను. అవును. అంటే ఆర్టిస్టులు అందరూ ఒక పట్టుదలతో చేసేవాడు సార్. చిన్న కాంపిటీషన్, ఇంటర్నల్ కాంపిటీషన్ అలా చేసేవాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు లేరని కాదు, అంటే ఆ రోజు అలా జరిగినాయి కాబట్టి నేను ఎవరి చేత మాట పడకుండా నడుపుకొని వచ్చాను. ఈ కొత్త ఆర్టిస్టులను ఇంట్రడ్యూస్ చేయడంలో మీ ఇప్పుడు ఇందాకలే చెప్పారు రాశి గారిని ఇంట్రడ్యూస్ చేశాను చెప్పేసి, ఇంకొకళ్ళు సాయి కుమార్ని కూడా స్క్రీన్ మీద తీసుకొచ్చింది. సాయి కుమార్ని ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేసింది గురుగారు. అంటే చేసింది చిన్న సినిమాలు అయినా అతనికి పేరు వచ్చింది కలికాలంలో వచ్చింది. కలికాలం సూపర్ సినిమా సార్. అసలు అబ్బో, బయట ఒక ట్రెండ్ నడుస్తుంటే మీరు ఒక ట్రెండ్ నడిపించారు. రాజేంద్ర ప్రసాద్ గారేమో కామెడీ పట్టుకొని వెళ్తుంటే ఆయనతో మీరు సినిమాలు చేసింది ఎర్రమందరం చేశారు. బెస్ట్ యాక్టర్ వచ్చింది సార్ తనకి, రాజేంద్ర ప్రసాద్ గారు. ఎర్రమందరానికి బెస్ట్ యాక్టర్, బెస్ట్ పిక్చర్. అపోజ్ చేయలేదు సార్ నా మీద వర్కౌట్ అవుతుంది సీరియస్ సినిమా అని. ఆయనే చేయలేదు సార్, సినిమాగా తీసాం సార్. రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాగా తీసాము. అది ఇప్పుడు జడ్జెస్ ఉంటారు కదా సార్, ఆ జడ్జెస్కి వాళ్ళు కాంపిటీషన్ ఫీల్ అయ్యి అలా చూసి ఫైనల్గా ఎర్రమందారని బెస్ట్ పిక్చర్ యాక్టింగ్ ఒప్పుకున్నారు సార్. అది అమ్మాయి కాపురం. అవును, అమ్మాయి కాపురం గారికి కూడా బెస్ట్ పిక్చర్ ఇచ్చింది సార్. ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు గుర్తొచ్చింది కదా, తమిళ విక్రమన్ కూడా మీరు. విక్రమ్ ఆడాళ్ళ మజాక్ అని ఒక సినిమా చేశారు. అవును. దాంట్లో మన ఊహకి సపోర్ట్గా, అంటే దాంట్లో ఒక హీరో కావాలి సార్. హీరో మనకు అందుబాటులో అప్పుడు ఎవరు లేరు. విక్రమ్ ఇంట్రెస్టెడ్ టు యాక్ట్ ఇన్ తెలుగు. అందుకని విక్రమ్ అడిగితే ఓకే భయ్య అన్నాడు, ఆయన చేశాడు. తర్వాత మన ఊరికి అందకుండా లెవెల్కి వెళ్ళిపోయాడు.